కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది గదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ మనకి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్టీసీలో అయితే అవుట్ సోర్సింగ్ కండక్టర్లకి పోస్ట్కి సంబంధించి సో జాబ్స్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే కండక్టర్ పోస్ట్కి సంబంధించింది కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దండి. సో ఇది మనకి చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ అండ్ ఇక్కడ మీకు సికింద్రాబాద్ ఇచ్చారు కదా, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో నియామకానికైతే త్వరలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో ఇదైతే రీసెంట్‌గా వచ్చిన అప్డేటు. అండ్ అంతేకాకుండా 2 నెలల క్రితం అయితే ఆల్రెడీ ఒక 1000 మందినైతే డ్రైవర్‌లనైతే తీసుకున్నారు ఆల్రెడీ. సో ఆల్రెడీ అయితే ఇప్పుడు వాళ్ళు జాబ్ అనేది కూడా చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడేందంటే 800 మంది కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌కైతే ఉద్యోగాలు విడుదల చేయాలని అయితే కోరుకుంటున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 నెలల క్రితం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్‌లనైతే నియమించుకున్న ఆర్టీసీ ఇప్పుడు అదే పద్ధతిలో కండక్టర్‌లను కూడా తీసుకునేందుకు సిద్ధమైతే అవుతుందనైతే ఇక్కడ ఇచ్చారు. చెప్పాను కదా! దాదాపు వచ్చేసి 800 పోస్టులైతే ఉన్నాయి. సో ఏందంటే నార్మల్‌గా అయితే 4000 ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఇక్కడ వచ్చేసి 800 అయితేనే తీసుకుంటున్నారు. ఇదొచ్చేసి ఏందంటే తాత్కాలిక పద్ధతిలో ఔట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ అయితే చేసుకోవాలని అయితే నిర్ణయించింది. కాబట్టి మనం నోటిఫికేషన్ అనేది ఈ నెలలో గానీ, వచ్చే నెలలో గానీ ఎక్స్‌పెక్ట్ అనేది చేయొచ్చు. సో, ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్‌ల పరిధిలో ప్రస్తుతానికి ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్‌లను నియమించుకునుంది. ఇప్పుడు చూసుకుంటే ఏందంటే, ప్రస్తుతం ఆర్టీసీలోకి సంబంధించి ఇప్పుడైతే 2000 మంది కండక్టర్ల అవసరం అయితే ఉన్నది. ఓకేనా? 2000 మంది అవసరం ఉంది కానీ, ప్రెజెంట్ అయితే 800 అయితే కావాలని అయితే ఇచ్చారు. సో, అది కూడా తాత్కాలికంగానే ఇచ్చారు. సో, రెగ్యులర్ కండక్టర్లతో దాదాపు 500 మంది ఆర్టీసీ కార్గో సర్వీస్‌లు అయితే చేస్తున్నారు. ఆర్టీసీ పెట్రోల్ బంకుల్లో, ఇంకా అంతేకాకుండా ఇతరుల పలు అనుబంధ విభాగాల్లో అయితే పనైతే చేస్తున్నారు. సో, గడిచిన కొన్ని నెలల్లో 1500 మంది కండక్టర్ల ఉద్యోగాల విరమణ చేయగా ఇక్కడ చూసుకుంటే మనకి 1500 మంది కండక్టర్ల ఉద్యోగ విరమణ చేయగా భారీ కొరత ఎదురైంది. అంటే ఇప్పుడు మనకి ఏందంటే చాలామంది రిటైర్డ్ అయిపోయి ఇలా ఉంటారు కదా! సో, ఇప్పుడేందంటే అవసరం అనేది ఎక్కువున్నదిప్పుడు. సో, ఇలా జరగడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకి ఎక్స్‌ట్రా ఓటీ లాగా వాళ్ళ డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత ఒక గంట, 2 గంటలు అట్లయితే పని చేపిస్తున్నారు గానీ, సో, వాళ్ళకనేది ఇబ్బందయితే పని ఎక్కువవుతుంది, ఇబ్బందవుతుందనైతే సో, వాళ్ళైతే చెప్తారు గదా! సో, దానికి సంబంధించయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకుంటే ఏందంటే, ఎవరి వర్క్ వాళ్ళకి సో, ఈ రోజుకి ఇన్ని గంటలని పని చేసుకుంటారనైతే డిసైడ్ జేసి సో, విడుదల చేయాలనైతే కోరుకుంటున్నారు. సో, మామూలుగా ఏంది 8 గంటలు, 9 గంటలు అట్లా పని చేస్తారు కదా! సో, ఇప్పుడు తక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే 10-12 గంటలనేది రోజుకి పని చేయడం వల్ల అలసిపోతున్నారు. సో, అది ఆలోచించి ఏందంటే పోస్టులనేది రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎవరైతే మిస్ అవ్వద్దండి. 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో, ఇలా వాళ్ళేందంటే ఇబ్బంది పడి చెప్తున్నారు గానీ, సో, తర్వాత ఇప్పుడేందంటే వాళ్ళు చెప్పడం వల్ల అట్లా వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల సో, వేకెన్సీస్ అనేది కూడా పెరుగుతున్నాయి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి నెలలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా భర్తీ ప్రక్రియ లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీలో ఖాళీల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చే సమస్యలు పెరుగుతున్నాయి. సో, చెప్పాను కదా! సో, సమస్యలనేది పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళైతే ఏందంటే స్టార్టింగ్ ఏంటంటే తాత్కాలికంగా తీసుకొని సో, వర్క్ ఎట్లా చేస్తారో మీరు మంచిగా వర్క్ చేస్తానంటే పర్మనెంట్ చేసుకునే ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు 2 నెలల క్రితము సో, డ్రైవర్‌లకి సంబంధించి 1000 మంది డ్రైవర్‌లనైతే ఇదే పద్ధతిలో అయితే నియమించుకుంది. అండ్ అంతేకాకుండా శిక్షణ పూర్తి చేసుకొని వారు విధుల్లో అయితే ఉన్నారు ఇప్పుడైతే. ఆ తర్వాత కండక్టర్‌లను కూడా అదే పద్ధతిలో నియమించుకునేందుకు కసరత్తు చేసిన సచివాలయం నుంచి అనుమతి రాలేదు. కానీ మళ్ళీ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ఇట్లా వర్క్ ఎక్కువైపోతుంది అనడం వల్ల సో, ఇక్కడేందంటే మనకి రవాణా మంత్రి కార్యాలయం తాజాగా అనుమతి అయితే ఇచ్చింది. సో, ఇప్పుడేందంటే ఇక్కడ మనకి రవాణా మంత్రి కార్యాలయం తాజాగా అనుమతిచ్చడం ద్వారా ఏందంటే, దీంతో నోటిఫికేషన్ జారీకి ఏర్పాటైతే ప్రారంభించింది. ఇక్కడ చూసుకుంటే మనకి హైదరాబాద్ నగరంలో దాదాపు 600 మంది కండక్టర్లకైతే సో, వేకెన్సీస్ అనేది ఇస్తారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి వరంగల్‌కి సంబంధించి రీజియన్ పరిధిలో అయితే 200 వేకెన్సీస్ అయితే ఇస్తారు. సో, అప్పుడు మనకి టోటల్ వచ్చేసి 800 అవుతాయి కదా! సో, ఇంతే కాదు తర్వాత మళ్ళీ అనేది కూడా ఇస్తారు. పెరుగుతాయి. ఇంకా వేకెన్సీస్ అనేది కూడా ఉన్నాయి. సో, ఇదైతే మిస్ అవ్వకుండా అయితే మీరు కూడా అనేది సో, నోటిఫికేషన్ రిలీజ్ అవ్వంగానే నేను చెప్తాను. మీ అందరూ అయితే అప్లై చేసుకోండి. సో, ఎవరికైతే ఉద్యోగం వచ్చి అవుతారో సో, వాళ్ళకి జీతం చూసుకుంటే మనకి దాదాపు రూ. 17,969
శాలరీ అనేది ఇస్తారు నెలకి సంబంధించి. అంతేకాకుండా ప్రతి అదనపు గంట ఓటీకి ఓకేనా. సో, ఓటీకి రూ. 100 గంట మించితే గంటకి రూ. 100 అయితే ఇస్తారు. గంట మించితే ఏందంటే ఒక గంటకొచ్చేసి 200 ఇస్తారు. అంటే మీరు 8 గంటలు పని అయిపోయిన తర్వాత 9వ గంటకైతే రూ. 100 ఇస్తారు. సో, 10వ గంటకొచ్చేసి 200 అయితే ఇస్తారు. అప్పుడు ఈ యొక్క 300 మీకు శాలరీ పరంగా శాలరీల నెలకి మనం డివైడ్ చేస్తే ఎంతొస్తుందో అంతైతే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీ నుండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సో ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి వచ్చేసి 150 లైక్స్ అయితే టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో కంపల్సరీ ఫిల్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ మీకు జాబ్ రిలీజ్ అవ్వగానే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది మీకు వివరంగా నేను చెప్తాను. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. 150 లైక్స్ టార్గెట్ అయితే ఫిల్ చేయండి. ఉండి కోరుకునేది అయితే నేను ఒక లైక్ మాత్రమే అండి. Thank you, friends.